హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్‌పే. ట్రాయ్ ఒక అద్భుతమైన కొత్త ఒక మార్పుని తీసుకొని రావటం జరిగింది. దీనివల్ల కీప్యాడ్ ఫోన్లు గానీ ఆహ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్‌పే. ట్రాయ్ ఒక కొత్త రూల్ అయితే తేవటం జరుగుతుందనమాట. ఆ రూల్ అమల్లోకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క రూ. 10 ఇచ్చి మనం సంవత్సరాంతం ఇన్‌కమింగ్‌ని వాడుకోవచ్చనమాట. ఎవరైతే కీప్యాడ్ ఫోన్లు వాడుతుంటారో అటువంటి వారికి ఇది చాలా దోహదపడుతుంది. చాలా ఉపయోగపడుతుందనమాట. పూర్తి వివరాలు మనం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరుతుంది. అంతేకాకుండా ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అంతేకాకుండా మీ వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి చేరువవుతుంది. మ్యాటర్‌లోకి వస్తే గనుక ట్రాయ్ ఒక కొత్త రూల్ అయితే తీసుకొని రావటం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, మనం ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో గానీ, బీఎస్ఎన్‌లో గానీ, లేక జియోలో గానీ, వీఏలో గానీ మీరు ఎందులోన్నా తీసుకోండి. ఏది తీసుకున్నా సరే రీచార్జ్ చేపించుకుంటే గనక కంపల్సరీగా డేటా అనేది రావటం జరుగుతుంది. మీరు రూ. 100 రీచార్జ్ చేపించినా, 10 రోజులు చేసినా, 20 రోజులు చేసినా మీరు వ్యాలిడిటీ కంపల్సరీ కావాలంటే మీకు డేటా అనేది రావటం జరుగుతుంది. ఓకే. డేటా వస్తే మంచిదే కాదంటలేదు. కాపోతే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్‌కి అంటే కీప్యాడ్ ఫోన్ వాడుతున్నారు. కీప్యాడ్ ఫోన్ వాడుతున్నప్పుడు జియో గానీ, బీఎస్ఎన్ఎల్ గానీ ఏదో ఒక రీచార్జ్ చేపిచ్చారు. చేపిచ్చిన తర్వాత అందులో మీకు 10 జీబీ డేటా వస్తుంది. ఆ డేటా మీకు ఎందుకన్నా పని చేస్తుందా? పని చేయదు. సో, అందుకనేంటంటే ట్రాయ్ చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా ఇండియాలో దాదాపుగా 5% దాకా కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్‌ని యూజ్ చేయట్లేదు. సో, అటువంటి వారి కోసం అద్భుతమైన ఒక ఆఫర్‌నయితే తీసుకొని రావాలి. కంపల్సరీ ఇది కంపల్సరీగా ప్రతి నెట్‌వర్క్ పాటించాలి అని చెప్పి ఒక కొత్త రూల్‌నయితే తీసుకొని రావడం జరిగిందనమాట. అదేంటంటే ఒక రూ. 10 రీచార్జ్ చేస్తే గనక ఎవరైతే ఇన్‌కమింగ్ కోసం ఫోన్‌లు వాడుతుంటారో, ఎవరైతే ఇప్పటికే కీప్యాడ్ ఎవరైతే ఇప్పటికే కీప్యాడ్ ఫోన్స్ వాడుతుంటారో అటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి మంచిగా దోహదపడుతుందనమాట. ఇప్పటికేంటంటే మన ఇండియాలో చూసుకుంటే గనక లో క్లాసు, బిలో లో క్లాసు చాలామంది అసలు ఫోన్లు ఇప్పుడు మనకు కనిపించేదేంటి అంతా ప్రపంచం అంతా ఇప్పుడు చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. లేటెస్ట్ ఫోన్స్ అని వాడుతున్నారని చెప్పి అనుకుంటాం. కానీ మనకు కనిపించని ఇంకో ప్రపంచం ఏంటంటే చాలామంది కీప్యాడ్ ఫోన్స్ వాడటం, వాళ్ళకి ఇన్‌కమింగ్ అయిపోతే ఇన్‌కమింగ్ రీచార్జ్ కూడా చేసుకోలేని స్థితిలో ఇంకా చాలామందున్నారు. సో, అటువంటి వారందరిని దృష్టిలో పెట్టుకొని ట్రాయ్ అయితే ఒక గొప్ప నిర్ణయాన్నయితే తీసుకోబోతుంది. అది ఏంటి అంటే గనక రూ. 10 పెట్టి రీచార్జ్ చేస్తే గనక ఎటువంటి డేటా లేకుండా 1 ఇయర్ పాటు ఇన్‌కమింగ్ మాత్రమే వచ్చేలాగా ఈ నెట్వర్క్ తేవాలని చెప్పి అందరికీ అట్టడుగున ఉన్నవాళ్ళు కూడా ఫోన్ వాడే సౌలభ్యం ఉండాలని చెప్పి ఎవరైతే కీప్యాడ్ ఫోన్స్ వాడుతుంటారో అటువంటి వారికి డేటా అవసరం లేదు కాబట్టి డేటా అవసరం లేకుండా రూ. 10 రీచార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం కూడా ఇన్‌కమింగ్ వచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేయాలని చెప్పి అతి త్వరలో దీన్ని అమలు చేసేలాగా ఒక ప్రణాళికని రూపొందించాలని చెప్పి ఈ ప్లాన్ కంపల్సరీ తేవాలని చెప్పి ప్రతి నెట్వర్క్‌ను ఈ ప్లాన్ ఉండాలని చెప్పి ట్రాయ్ అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇదైతే అతి త్వరలో అమలు కాబోతుందనమాట. ఎవరైతే కీప్యాడ్ ఫోన్స్ వాడుతుంటారో, ఎవరికైతే ఇంటర్నెట్ అక్కర్లేదో అటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్‌లో రాసి తెలియచేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.